ఈరోజు ఈ వీడియోలో వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎస్పెషల్లీ మార్నింగ్ 9 o'clockకి వెళ్ళి ఈవినింగ్ 6 o'clockకి అంటే మార్నింగ్ డ్యూటీ చేసే వాళ్ళు ఉదయం వెళ్ళిపోతాము, ఈవినింగ్ వస్తాము, మేనిఫెస్టేషన్ ఎలా చేస్తాము, మేనిఫెస్టేషన్ చేయాలి అంటే కంటిన్యూగా ఆ ప్రాసెస్లో ఉండాలి అని ఫీల్ అయ్యే చాలామందికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఒక అద్భుతమైన సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంకొక విషయం, రేపు జనవరి 11వ తారీఖు మార్నింగ్ 10:30కి ఆదివారం రోజు ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ₹99 సెండ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ యొక్క ఫీజు కేవలం ₹99. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మేనిఫెస్టేషన్ అంటే ఇప్పటికీ చాలా మందికి ఏంటంటే 24 గంటలు అదే ప్రాసెస్లో ఉండాలి, మరి నా రెగ్యులర్ పని ఏమైపోతుంది, రోజులో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, అప్పుడు నేను మేనిఫెస్టేషన్ సరిగ్గా చేయలేను అని ఇప్పటికీ చాలామంది ఆ భ్రమలో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నిజంగా మేనిఫెస్టేషన్ అనేది ఎంత సింపుల్గా చేయొచ్చో చాలా సింపుల్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ నిద్ర లేవగానే మీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, మీరు ఏవేవో ఆలోచనలు వస్తాయి దాన్ని పక్కన పెట్టి 3 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ట్రై చేయండి. అంటే అట్లీస్ట్ ప్రశాంతంగా మీ ఆలోచనల్ని కంట్రోల్ పెట్టడానికి ట్రై చేయండి. కానీ ఇలా చేసే క్రమంలో మీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ వస్తాయి, పోతాయి. కానీ దాని మీద ఫోకస్ పెట్టకుండా మీ ఫోకస్ అంతా ఒక ఆలోచన పైన కానీ, లేదంటే ఆలోచనను తగ్గిస్తూ కనీసం మీ శ్వాస పైన కానీ ధ్యాస పెడుతూ ఒక 3-5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఈ విధంగా ఒక రోజును స్టార్ట్ చేయండి. ఇలా 3-5 నిమిషాలు టైం స్పెండ్ చేసిన తర్వాత కనీసం 3 లక్ష్యాలు, మీ గోల్స్ పైన ఫోకస్ చేయండి. నేను ఏం కావాలనుకుంటున్నాను, నా జీవిత లక్ష్యం ఏమిటి, ఎలాగుంటే నేను ఆనందంగా ఉంటాను అనే 3 కోరికలు, 3 లక్ష్యాల మీద ఫోకస్ చేయండి. అంటే అలాంటి మంచి పాజిటివ్ ఆలోచనలతో ఆ 5 నిమిషాలు ధ్యానం అనేది క్లోజ్ చేయండి. ఇక మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ రెగ్యులర్ పనులను నార్మల్గా చేసుకుంటూనే గుర్తుపెట్టుకోండి, కనీసం 9 గంటలకి, అంటే మార్నింగ్ నిద్ర లేచారు 6 గంటలకో ఎప్పుడో, ఇప్పుడు చెప్పినట్టు మెడిటేషన్ చేశారు, ఆ లేవడం అనేది బ్రహ్మ ముహూర్తంలో మీకు అలవాటు ఉంటే చాలా అద్భుతం. తర్వాత ఆ మెడిటేషన్ టైం అయిపోయిన తర్వాత కనీసం 9 గంటలకి, అంటే మధ్యలో 3-4 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఒక అద్భుతమైన టిప్ చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేనిఫెస్టేషన్కి కంటిన్యూగా చేసేయవలసిన అవసరం లేదు, చేయగలిగితే సూపర్, లేకపోయినా మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమి చేస్తారంటే 9 గంటలకి ఆ టైంకి మీ ఛాతి పైన చూడండి, మీ ఛాతి పైన మెల్లగా రుద్దుకుంటూ, గుర్తుపెట్టుకోండి, మీ ఛాతి పైన మెల్లగా రుద్దుకుంటూ 3 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ, ఇలా 3 టైమ్స్ చేస్తూ గుర్తుపెట్టుకోండి ఒక 4 మాటలు: నేను శక్తివంతుణ్ణి, నేను ఉన్నతంగా ఉన్నాను, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నేను చాలా సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా ఉన్నాను అనే 4 పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఛాతీని మెల్లగా రబ్ చేసుకుంటూ. ఇది ఉదయం 9 గంటలకి లేదంటే 10 గంటలకి, అంటే మార్నింగ్ తర్వాత, మార్నింగ్ చేసింది ఫస్ట్ స్టెప్ అనుకుంటే 9 గంటలకో లేదో 9:30కో చేసేది రెండో స్టెప్. అంటే ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా చేయొచ్చు, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అయినా చేయొచ్చు. 30 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదు, అవునా కాదా? ఇలా మీకు మీరు చెప్పుకునే వాక్యాలు ఏవైతే ఈ వర్డ్స్ ఉంటాయో మీలో ఉన్న చక్రాస్ని ఓపెన్ చేస్తాయి. అలాగే మీ లోపట ఉండే, మీ బ్రెయిన్ లోపట ఉండే ఎన్నో అడ్డంకులను తొలగిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా సింపుల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. 24 గంటలు మన మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మార్నింగ్
స్టెప్ 1 చెప్పాను. 9 గంటలకి, 9:30కి ఉదయం. అదొక స్టెప్ 2 కింద చెప్పుకుంటే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్‌గా అందరూ కూడా 1:00కి ఆఫ్టర్‌నూన్ 1:30కి లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత కడుపు హెవీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మైండు నెమ్మదిగా అంటే ఆలోచన స్థాయి తగ్గిస్తూ ఉంటుంది. ఆ టైంలో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఛాతీ పైన చక్కగా అలా రుద్దుకుంటూ 3 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసి, మళ్ళీ ఇందాక నేను చెప్పాను చూసారండి. నేను చాలా శక్తివంతుడిని. నేను ధనవంతుడిని. నేను అన్ని రకాల విజయాలని నేను సొంతం చేసుకున్నాను. నేను కోటీశ్వరుని. ఇలాగ 4 సెంటెన్సెస్ చెబుతూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా ఒక అద్భుతమైన ఫీల్, ఒక అద్భుతమైన ఎనర్జీ మీరు జనరేట్ చేసుకుంటారు. ఆ టైంలో మీరు ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా సరే, లంచ్ చేసిన తర్వాత కొంచెం కూల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది చూసారా? మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో కూడా ఒక 30 సెకండ్స్ అలా మీరు కుర్చీలో కూర్చున్నారు ఆఫీస్‌లో. చక్కగా 30 సెకండ్స్ అలాగా వెనక్కి జారబడి, కళ్ళు మూసుకొని చాలామందేంటంటే పవర్ న్యాప్ అంటారు సింపుల్‌గా. 1 మినిట్, 2 మినిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు ఏదో సందర్భంలో. దానిని పాజిటివ్‌గా చేయడానికి ట్రై చేద్దాం. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఆఫ్టర్‌నూను నేనిప్పుడు చెప్పినట్టు ఏదైతే మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నారో 30 సెకండ్స్, 1 మినిట్ ఆ టైంలో కూడా ఒక అద్భుతమైన ఆలోచనలు ఊహించండి. మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలి? మీకు కావలసిన కలల ఇల్లు, అలాగే మీ లైఫ్‌లో మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ ఇవన్నీ నెరవేరినట్టు ఫీల్ అవుతూ, అట్లాగా ఒక 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అయినా సరే మెడిటేషన్ చేయండి. ఆ ఫీల్‌ని, అనుభూతిని సబ్‌కాన్షియస్ మైండ్‌కివ్వండి. ఎందుకంటే అలాంటి టైంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌లో ప్రాసెస్‌లో థర్డ్ స్టెప్. మార్నింగ్ ఒకటి, ఎర్లీ మార్నింగ్ 9:00, 9:30కి ఇంకొకటి, అలాగే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన తర్వాత. విజువలైజేషన్ అంటే నిజంగా 15 మినిట్స్, 30 మినిట్స్, 5 మినిట్స్ చేయాల్సిన అవసరం లేదండి. చేయగలిగితే సూపర్. విజువలైజేషన్ అనేది 5 మినిట్స్ చేయగలిగితే అద్భుతం. కాదనట్లేదు. కానీ 15 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్ పర్ఫెక్ట్‌గా విజువలైజేషన్ చేసినా సరే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పాను కదా! చాలామంది ఏంటంటే, "సార్ నేను మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళిపోతాను. నైట్ ఎప్పుడో వస్తూ ఉంటాను. నేను మేనిఫెస్టేషన్ చేయలేను" అనే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేసే మేనిఫెస్టేషన్ ప్రాసెస్. చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫీస్‌లో ఉండి కూడా ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. దాన్నే పవర్ న్యాప్ అని అంటూ ఉంటారు. ఆ టైంలో మీకు కావాల్సిన గోల్‌ని 30 సెకండ్స్ లేదా 1 మినిట్ అద్భుతంగా ఊహించుకోవడం చాలా ఈజీ. అందరూ చేయగలరు. టైం కూడా అందరికీ సపోర్ట్ చేస్తుంది. మరి నాలుగొక స్టెప్ అంటే నాలుగొక స్టేజ్ ఒక రోజులో సాయంత్రం మీరు 6 గంటలకి ఆఫీస్ నుంచి ఇంటికొస్తారా? 8 గంటలకి ఇంటికొస్తారా? మీ ఇష్టం. కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నార్మల్‌గా మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఏవో ఆలోచనలు. అరే! ఈరోజు ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్, ఆఫీస్‌లో ఈ సబ్మిట్ చేయాలి, బాస్‌కి ఇది ఆన్సర్ చెప్పాలని ఏదో ఎంతో కొంత ఆందోళనకరమైన సంఘటనలు ఉంటూనే ఉంటాయి. అలాంటివి తప్పవు. వాటిల్ని ఎలాగో పాజిటివ్ అఫర్మేషన్స్‌తో వెళ్తూ ఉంటారు. కానీ ఈవినింగ్ ఇంటికొచ్చేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఆఫీస్ అయిపోయిన తర్వాత రిలాక్స్ మోడ్‌లో ఉంటుంది. ఆ టైంలో ఇంటికి వస్తూ మంచి ఫీల్‌తో, అనుభూతితో ఈరోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు అంటే ఆఫీస్ అయ్యే వరకు మీకు జరిగిన సంఘటనలో మంచివేంటి? బాగా అనిపించినవేంటి? మీరు కొన్ని ఛాలెంజెస్‌ని చాలా సింపుల్‌గా సాల్వ్ చేసేసే కొన్నుంటాయి. వాటిని తలచుకుంటూ ఇంటికి రండి. ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే ఒక కొత్త ఉత్సాహం ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోకొస్తుంది. ఈ మీ మనసులోకి ఏదైతే వస్తుందో ఆ ఆనందాన్ని చక్కగా ఇంటి వరకు తీసుకొనొస్తారు. ఇంటి వరకు ఈ ఆనందాన్ని తీసుకురండి. అంతేకాని ఆఫీస్‌లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు పక్కన పెట్టండి. గుర్తుపెట్టుకోండి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వగలగాలి. ఇవన్నీ చాలా సింపుల్. నేను చెప్తున్నాను కదా! చాలా చాలా సింపుల్. దీనికోసం మీ పనిని, మీ రెగ్యులర్ పనిని, మీరు ఏదైతే చేస్తున్నారో దేనిని ఆపాల్సిన అవసరం లేదు. దేనిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చేయొచ్చు. ఇది నాలుగవ స్టేజ్ ఒక రోజులో. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు. ఇలా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత కొద్దిసేపు
ఫ్యామిలీతో, పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేసి, మంచి విషయాలు, మీ ఆఫీస్‌లో జరిగిన మంచి విషయాలు, లేదంటే ఫన్నీ విషయాలు, నవ్వుకునే విషయాలు ఫ్యామిలీతో, పిల్లలతో డిస్కస్ చేసి, పిల్లల్ని ఈరోజు ఎలా జరిగింది? వైఫ్‌ని ఈరోజు ఎలా ఉంది? ఏంటి? అని మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఎందుకంటే మీరు మంచి విషయాలు మాట్లాడుతూ, పాజిటివ్ విషయాలు మాట్లాడుతుంటూ అలవాటు చేస్తే వాళ్ళు కూడా అవే మాట్లాడతారు. అంతేకాని మీరు ఏ టెన్షన్ అయింది, ఆ టెన్షన్ అయిందని మీరు మాట్లాడుతూ ఆఫీస్ విషయాలు, బయట విషయాలు ఇంటికి తెస్తే ఆటోమేటిక్‌గా ఇల్లు కూడా అలాగే ఉంటుంది కదా! మీరు మారుతూ ఇంట్లో పరిస్థితులను కూడా, ఇంట్లో ఆలోచనలను కూడా మార్చడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగ అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకో ఎప్పుడో డిన్నర్ అయిపోతుంది. 10 గంటలకో, 10:30కో ఆటోమేటిక్‌గా డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకోవడానికి వెళ్తారు కదా! అప్పుడు కనీసం ఒక 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా ఒకసారి మీ ఛాతీని ఇలా రుద్దుకుంటూ లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ నేను చెప్పాను చూసారండి చాలా అద్భుతంగా పనిచేసే నేను చాలా గొప్పగా ఉన్నాను. నేను ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా చాలా సింపుల్‌గా సాల్వ్ చేయగలను. నేను ఉన్నతమైన వ్యక్తిని. నేను ధనవంతుడిగా ఉన్నాను. నేను కోటీశ్వరుడిగా ఉన్నాను అనే పాజిటివ్ ఫీల్‌ని, పాజిటివ్ విషయాల్ని చెప్పుకుంటూ ఒక 5 నిమిషాలైనా సరే విజువలైజేషన్ చేయండి ఇప్పుడు రాత్రి పడుకునే ముందు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పడుకునే ముందు మీరు గనక విజువలైజేషన్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీ కోరికలేంటి? మీ గోల్స్ ఏంటి? మీరు ఎటువంటి ఇల్లు కావాలనుకుంటున్నారు? మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలనుకుంటుందో అవన్నీ ఉంటున్నట్టు ఊహిస్తూ విజువలైజేషన్ చేయండి రాత్రి పడుకునే ముందు. మంచి పాజిటివ్ అఫర్మేషన్స్‌తో చక్కగా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. రోజుని గనక ఇలా స్టార్ట్ చేసి ఇలా క్లోజ్ చేశారు అంటే నేను చెబుతున్నట్టు దీనికోసం మీరేమైనా ఎక్స్‌ట్రాగా టైమ్ స్పెండ్ చేయాలా? 24 అవర్స్ మేనిఫెస్టేషన్‌లో ఉండాలా అంటే కాదు. మీరు మధ్య మధ్యలో 3 అవర్స్‌కి, 2½ అవర్స్‌కి మీరు నేను చెప్పిన కనుక కరెక్ట్‌గా ఫాలో అయ్యారంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రోజంతా కంటిన్యూ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అద్భుతాలు చూడాలి అంటే, జీవితం అద్భుతంగా మారాలి అంటే ముందు మీ ఆలోచనను మార్చుకోవాలి అని చాలా చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ఇది మేనిఫెస్టేషన్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్. చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇది గనక మీరు ఫాలో అయ్యారు అంటే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు జనవరి 11వ తారీఖున జరగబోయే మాస్టర్ క్లాస్‌లో ఇంకా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా రిజిస్టర్ చేసుకోండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.